హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. వేసవి కాలం వచ్చేసింది అనగానే చాలామంది వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు. అయితే ఈ కిడ్నీ సమస్యలకి ప్రధాన కారణం వాటర్ తాగకపోవడం వల్ల వస్తుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? పెద్దవాళ్ళలో ఓకే, చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం చూస్తూ ఉన్నాము. మరి సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరి కిడ్నీలో రాళ్ళు వస్తే భయపడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది అనేది తెలియపరచడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ శ్రీరామ చంద్రశేఖర్ గారు. యూకేలో ఎఫ్ఆర్సిపి, అలాగే యుఎస్ఏలో అమెరికన్ సర్టిఫైడ్ నెఫ్రాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ డాక్టర్ గారు, చాలామంది వేసవి కాలం రాగానే వాటర్ తాగుతూ ఉంటారు, కానీ వాటర్ తాగకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తాయి అని డాక్టర్స్ మీలాంటి వారు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయి? మరీ ముఖ్యంగా తీసుకున్నట్లయితే చిన్న పిల్లల్లో కూడా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. ఎందుకంటారు? మామూలుగా మీరు చెప్పినట్టు నీళ్లు సరిగా తాగకపోతే యూరిన్ చిక్కగా వచ్చి అందులో ఉండే సొల్యూట్స్ ప్రెసిపిటేట్ అయ్యి రాళ్ళు ఫార్మ్ అయ్యే అవకాశం ఉందండి. అది చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా అంతే పరిస్థితి. సో సాధారణంగా మనం ఏం చెప్తామంటే దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం శుభ్రంగాను, కొంచెం నీరు బాగా డైల్యూట్గా ఉండేలాగా చూసుకోవడం ముఖ్యం. పర్టికులర్గా మీరు చెప్పినట్టు వేసవకాలంలో దాని ప్రాముఖ్యత చాలా ఉంది. ఇక చిన్నపిల్లల్లో వచ్చే రాళ్ళు అంటారా, అది సాధారణంగా జన్యుపరమైన ఇబ్బందులు ఉన్నప్పుడు వస్తాయి. మామూలుగా అయితే మామూలు పిల్లలు నీళ్ళు బాగానే తాగుతారు, వాళ్ళకి అప్పుడే అంత తొందరగా రాళ్ళు అవి ఫార్మ్ అవ్వవు. 35 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి మామూలుగా వచ్చే అవకాశం ఉంది. తినే ఆహారాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ అలవాట్లను బట్టి రాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్లో అయితే మాత్రం జన్యుపరమైన కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటి వలన వస్తాయండి. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లల్లో కిడ్నీలో రాళ్ళు వచ్చింది అని గుర్తించడం ఎలా? మనం ఎట్లా గుర్తిస్తే, ముందుగా ఐడెంటిఫై చేస్తే పిల్లల్ని ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడేయొచ్చు? మామూలుగా పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు అది కదిలినప్పుడు చాలా నొప్పి పడుతుందండి, విపరీతమైన నొప్పి వస్తుంది. పక్కల్లో మామూలుగా కిడ్నీలు ఉండే చోట నడుము దగ్గర నొప్పి వస్తుంది. లేదా చిన్నపిల్లలు అయితే ఏడుస్తారు మామూలుగా, అంటే ఏదో ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు అంటే ఏడుస్తుంది. కాళ్ళు, ముఖము వాపొస్తుంది అంటారు. నిజమేనా? రాళ్ళ వల్ల రాదండి, ఆ! కిడ్నీ ప్రాబ్లం వస్తే అప్పుడు వస్తుంది. అంటే కిడ్నీ ప్రాబ్లం అంటే రకరకాలు ఉంటాయి కదా, అందులో మళ్ళీ కొన్ని రకాల కిడ్నీ ప్రాబ్లంకి మీరు చెప్పినట్టు కాళ్ళ వాపులు, ముఖం వాపు, నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటారు, అలాంటి పిల్లల్లో వస్తుంటాయి. కానీ దానికి రాయికి సంబంధం లేదు, రాయి వేరే రకమైన ఇబ్బంది. రాళ్ళు వచ్చినప్పుడు అయితే మాత్రం నొప్పి ఉండొచ్చు అది కదిలితే, లేదా ఒక్కోసారి మూత్రలో రక్తం రావడం, కొంచెంగా రావచ్చు కొంచెం ఎక్కువగా రావచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్లు అస్తమానం వస్తూ ఉండడం, ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అలాంటి ఇబ్బంది ఎవరైనా చూస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్కాన్ చేసో ఏదో ఆ రాయి ఉందన్న విషయం గమనిస్తారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ ఏం అంటే చేయాలన్నా రాళ్ళ డాక్టర్ చెప్తారు. సైజుని బట్టి గూడా పెయిన్ ఉంటుంది అంటుంటారు గదా! చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు చిన్న రాయి అయితే అంత పెద్ద నొప్పి పట్టదు. బాగా పెద్ద రాయి అయితే కొంచెం అది బయటికి కదలాలనుకున్నప్పుడు దానికి కదలలేక ఆ చోటు సరిపోక బాగా నొప్పి పడుతుంది. రక్తం వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఆ రాయి కదిలేటప్పుడు ఆ గోడల్ని గీరుకుంటూ కిందకు వచ్చేటప్పుడు బాగా ఇబ్బంది పెడుతుంది. చిన్న సైజు అనుకోండి, అంటే ఉదాహరణకు మీరు సైజు గురించి చెప్తే ఇప్పుడు 6 మిల్లీమీటర్ స్టోన్ ఉందనుకోండి, అది దానంతట అది బయటకు వచ్చే అవకాశం 50% ఉంటుంది అడల్ట్స్లో, పెద్దవాళ్ళలో. అదే అంతకన్నా చిన్న రాయి అనుకోండి, అది బాగా రావడం ఈజీ అవుతుంది. చిన్నది అయ్యే కొద్దీ ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కోసారి చిన్న రాయి బయటకు వచ్చినట్టు తెలియని కూడా తెలియదు కొంతమందికి, ఒక 2 మిల్లీమీటర్స్ 1 మిల్లీమీటర్ ఉంటే. అదే 7 అంటే కంప్లీట్‌గా రాళ్ళు ఉంటాయా కిడ్నీలో? ఉంటాయండి. చాలా మందికి రాళ్ళుంటాయి. కొన్ని చిన్న చిన్నవయితే వాళ్ళకి ఉన్నట్టు కూడా తెలీదు. అది బయటకొచ్చినప్పుడు తెలుస్తుంది. ఒక్కోసారి బయటకొచ్చినప్పుడు కూడా తెలియకపోవచ్చు. బాగా అది లోపలే నలిగిపోయి బయటికేదో బురద నీరులాగా, ఇసకతో కలిసిన నీరులాగా బయటకొస్తే, కనీసం వాళ్ళకది రాయి ఉన్నట్టు కూడా తెలియకపోవచ్చు. అది చూసిన తర్వాత అనుమానం రావచ్చు. పెద్ద రాయయితే నొప్పడుతుంది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అది రాయి ఉందని. ఓకే. ఇప్పుడు రాళ్ళొచ్చాయని ఎలా డయాగ్నోస్ చేయడము? ఎలాంటి అంటే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు పెద్దవాళ్ళు గాని, చిన్నవాళ్ళు గానివ్వండి, ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటుంది అని గూడా వింటూ ఉంటాము. నిజమేనా ఇది? అలా పర్టిక్యులర్‌గా ఆడ, మగ అన్నట్టుగా ఏం లేదండి కిడ్నీ రాయి విషయంలో. ఆ! మామూలుగా ఇంచుమించుగా ఎవరైనా నీళ్లు సరిగ్గా తాగకపోతే వస్తుంది. లేదా కొన్ని రకాల ఆహారపుట అలవాట్లు. ఇందాక చెప్పినట్టు ఆక్సలేట్లు ఎక్కువ తినేవాళ్ళు, అలవాటు ఉన్నవాళ్ళు, అంటే తినే ఆహారంలో ఆక్సలేట్ ఎక్కువ ఉండి, తినే ఆహారంలో కాల్షియం తక్కువ ఉండి, ఇలాంటి వాళ్ళకి కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ రావడం. యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారయ్యే గుణం ఉన్న ఆహారాలు తిన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ రావడం. ఇన్ఫెక్షన్స్ అస్తమానం వచ్చే వాళ్ళకి కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ రావడం, ఇలాగ రకరకాల కారణాలు, అంటే కారణాలు మనం తర్వాత వెతుకుతాం యూజువల్గా.
సో రాళ్ళు రావడానికి పలు కారణాలు, ఒక్కొక్కరికి ఒక్కో కారణం అవుతుంది. ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే డాక్టర్‌కి చూపించుకుంటే వాళ్ళు ఏమిటన్నది చెప్తారు. ఒక్కోసారి వాళ్ళకే తెలుస్తుంది రాయి ఉందన్న విషయం. నొప్పి ఎక్కడొచ్చింది. చాలా సార్లు రాళ్ళు వచ్చిన పేషెంట్లు ఉంటారు కొంతమంది మనకి. వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు గతంలో 3, 4 సార్లు వచ్చినట్టుగానే ఉంది ఈ నొప్పి కూడా అదే ప్రాంతంలో అలాగే ఉంది. రాయి వచ్చిందండి అని వాళ్ళే వచ్చేస్తారు. స్కాన్ చేసి చూస్తాం మనం. వాళ్ళు చెప్పినట్టు రాయి ఉండొచ్చు యూజువల్‌గా. సో, ఇలాంటి పేషెంట్స్ ఏం చేయాలంటారు? మరి ముఖ్యంగా సమ్మర్‌లోనే ఎక్కువ బయటపడుతూ ఉంటాయి ఈ కేసెస్. ఎందుకంటారు? సమ్మర్‌లో అయితే బహుశా మీరు చెప్పినట్టు నీళ్లు సరిగ్గా తాగకపోవడం వలనో కొంచెం బాగా డీహైడ్రేట్ అయిపోతారు. బయట పనిచేసే కార్మికులు వాళ్ళు ఉంటే వాళ్ళకి ముఖ్యంగా ఇబ్బంది ఎక్కువొస్తుంది. సో, అప్పుడు ఈ రాయి అదే దాన్ని బాధ పెడుతుంది పేషెంట్‌లని. వాళ్ళు ప్రెజెంట్ అవుతారు. మనం ఇది చూస్తాం. సో, సింపుల్‌గా మీరు చెప్పినట్టు నీళ్ళు ఎక్కువ తాగడం అది ప్రతి రాయికి ఏ రకమైన రాయికైనా పనికొచ్చే మార్గం అది. తర్వాత రాయి ఏమిటి అన్న దాన్ని బట్టి స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఆక్సలేట్ రాయికైతే ఒకలాంటి నియమాలుంటాయి. యూరిక్ యాసిడ్ రాయి అయితే ఒకలాంటి ఆహార నియమాలుంటాయి. అన్నీ ఒకలా కాదు. నీళ్ళు ఎక్కువ తాగమండం అందరికీ ఒకటే గానీ, తర్వాత మనం వాడే మందులు, వాడవలసిన తినవలసిన ఆహారాల తాలూకు నియమాలు ఇవన్నీ కొంచెం మార్పులుంటాయి. అవి మనం డాక్టర్‌గా పేషెంట్ రాయి ఏమిటో గమనించగలిగితే, తెలుసుకుంటే వాళ్ళకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తాం. తొందరగా నయమవుతారు. కాదు డాక్టర్ గారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో గూడా ఎక్కడో చూసాను నేను. పాలకూర, టమాటా ఏదో కలిపి తింటే రాళ్ళు ఫార్మ్ అవుతాయి ఆహార పదార్థాల వల్లనే అనేదొకటి చెప్తున్నారు. నిజమా? అలా ప్రత్యేకంగా ఏం లేదండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆకుకూరల్లో ఆక్సలేట్‌లు ఎక్కువుంటాయండి. హ్మ్. టమాటాలో కూడా కొంచెం ఆక్సలేట్ ఎక్కువుంటాయి. అవి ఎక్కువున్నప్పుడు తింటే అంటే ఎక్కువున్న రకరకాల ఆహారాలు అన్నీ కలిపి ఒకసారే తింటే బాగా ఎక్కువయ్యి మనకి ఇబ్బందొచ్చే అవకాశం ఉందేమో గానీ, ఆ 2 కలిపి తింటే వెంటనే రాళ్ళొస్తాయని అలా ఏం లేదండి. హ్మ్. ఆహార పదార్థాల వల్ల అయితే రాళ్ళు ఫార్మ్ అవ్వవు గదా! అవుతాయండి. అంటే ఆ పదార్థం ఏమిటన్నదాన్ని ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఆక్సలేట్ ఎక్కువుండే ఆహార పదార్థాలు కొన్ని అవి అస్తమానం అవే తినేవాళ్ళుంటే ఇబ్బందొస్తుంది. అంటే ఉదాహరణకి నాకో పేషెంట్ ఉండేవారు ఒకాయన. ఆయనకి ఎవరో ఏదో మునగాకుతో ఎక్కువ తినాలని చెప్పినట్టున్నారు. ఏదో ఆయుర్వేదం డాక్టరో ఎవరో. దాంట్లో ఆక్సలేట్స్ చాలా ఉంటాయండి. అది ఎక్కువ తింటూ ఉండడం వల్ల సరైన కాల్షియం దానికి సరిపడా కాల్షియం తీసుకోకపోతే, ఈ ఆక్సలేట్ అంతా అబ్జార్బ్ అయిపోయి బయటకొచ్చేటప్పుడు కిడ్నీలోంచి అక్కడ రాళ్ళు ఫార్మ్ అవుతాయి. సో, ఇలా కొన్ని రకాల ఆహారాల వలన రాళ్ళు ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ గారు ఇప్పుడు వాటర్ తాగితే కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవ్వవు అని చెప్తున్నారు కదా! నిజంగా ఎలా తాగాలి? తాగే ప్రొసీజర్ ఎలా కొంతమంది బాటిల్ పట్టారంటే ఇంక కంప్లీట్ జేసేస్తారు. అలా కొంతమందేమో ఎప్పుడు తాగుతూనే ఉంటారు. 5, 6 లీటర్స్ అలా. ఎలా తాగాలి? ఎంత అవసరం బాడీకి వాటర్ అసలు? మామూలుగా అన్ని ఆహారపు అలవాట్లు బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయనుకోండి. ఇబ్బంది లేకుండా మామూలుగా ఉన్న వాళ్ళకి. వాళ్ళకి ఒక 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ 24 అవర్స్. 24 గంటల్లో 3 లీటర్ల నీళ్లు తాగారంటే చాలా మందికి ఇబ్బంది ఏమి ఉండదు. అది సరిపోతుంది. కొంతమందికి ఇందాక మనం అనుకున్నట్టు జన్యుపరంగా ఇబ్బందులుండి రాళ్ళు ఏర్పడే గుణం ఉన్న వాళ్ళకి, లేదా ఆహారపు అలవాట్లు కొంచెం ఇలాగ కొంచెం ఎక్కువగా ఉండి రాళ్ళు ఏర్పడే గుణం ఉన్న వాళ్ళు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాల్సి ఉంటుంది. వాళ్ళకి నేను మామూలుగా 4 లీటర్లు అని చెప్తాను. కొంచెం ఇంకొంచెం ఎక్కువ. సాధారణంగా 4 లీటర్లు తాగితే రోజుకి ఎలాంటి రాళ్ళైనా ఏర్పడే ఇది ఉంటే దానివల్ల రాకుండా ఉంటుంది. అంటే ఏ సీజన్‌లోనైనా 4 లీటర్ వాటర్ తాగాలి. ఇంచుమించుగా అంతేనండి. ఏ సీజన్‌లో అయినా 4 లీటర్స్ తాగితే సరిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏసీలో కూర్చొని పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి. యెస్. వాళ్ళతోటి ఇప్పుడు పాపం బయట పనిచేసే వాళ్ళు ఎండలో తిరిగే వాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళిద్దరికీ ఒకటే నియమం చెప్పలేం మనం. హ్మ్. ఏసీలో ఉన్న వాళ్ళకి పెద్దంత అవసరం ఉండకపోవచ్చు మరి ఆఫీస్‌లో అలా అయితే కూర్చునే వాళ్ళకి. వింటర్‌లో గూడా 4 లీటర్ వాటర్ మీరన్నది అవసరం లేదా? కరెక్టే. అదే. అందుకే మామూలుగా అయితే చాలా మందికి అసలు వాళ్ళ దాహాన్ని బట్టి వాళ్ళ శరీరం చెబుతుంది లోపల నుంచి. నాకు దాహం ఏస్తుందనిపిస్తే తాగడం, లేతే లేదు. అది సరిపోతుంది. కాకపోతే ఒక్కోసారి రాళ్ళుండి బాగా ఇబ్బంది పడుతున్నారనుకున్న వాళ్ళకి మళ్ళీ రాయి రాకూడదు అనుకున్నప్పుడు మనం వాళ్ళకి చెప్తామనమాట. మీరు కొంచెం దాహం లేకపోయినా మీరు కొంచెం ఎక్కువ తాగాలని. మామూలు జనాలైతే వాళ్ళు ఏ ఇబ్బంది లేకపోతే ఇంతవరకును. వాళ్ళు మామూలుగా దాహాన్ని బట్టి తాగితే సరిపోతుంది. సుమారుగా ఎండాకాలంలో అయితే 3 లీటర్ల వరకు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది. సో, మొత్తం మీద కిడ్నీలో రాళ్ళు ఫార్మ్ అయిన పేషెంట్ ఏం చేయాలంటారు? ఇదొక్కటి చెప్పండి. సో, యూరిన్‌లో కొన్ని అనాలిసిస్‌లు ఉంటాయండి. యూరిన్ అనాలిసిస్ ఉంటుంది. 24 అవర్స్ పాటు యూరిన్ కలెక్ట్ చేసి, అందులో కాల్షియం ఎంతుంది, పొటాషియం ఎంతుంది, ఏదో ఇలా సిట్రేట్ ఎంతుంది, ఆక్సలేట్ ఎంతుంది, ఇలాంటి రకరకాలవన్నీ చెక్ చేసి, అలాంటి యూరిన్‌లో ఎలాంటి రాళ్ళు ఫార్మ్ అయ్యే అవకాశం ఉందన్నది మనం తెలుసుకొని, దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం. లేదు ఒక్కోసారి కొంతమంది రాయినే పట్టుకొనొస్తారు. వాళ్ళు ఎలాగో కలెక్ట్ చేసుకుంటారు. అంటే పడినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి దాన్ని పట్టుకొని తీసుకొస్తారు. చూస్తాను రాళ్ళు. లేదా యూరాలజిస్ట్ లోపలికెళ్ళి బయటికి రాయి తీసినప్పుడు సరే అది దొరుకుతుంది ఎలాగోను. ఆ రాయిని అనాలిసిస్ చేయొచ్చు మనం. రాయిని అనాలిసిస్ చేస్తే ఎలాంటి రాయి ఫార్మ్ అయింది ఈయనకి
అన్నదాన్ని బట్టి కేవలం నీళ్ళు ఎక్కువ తాగండి అనడం కాకుండా మనం ఇంకొంచెం వేరే కొంచెం స్పెసిఫిక్ నియమాలు, ఆహారపు చేంజెస్ ఇలాంటివన్నీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు భవిష్యత్తులో రాకుండా చేయొచ్చు. అంటే మొత్తం మీద ఇప్పుడు చిన్నపిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరైనా వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్లనే కిడ్నీలో రాళ్ళు ఫామ్ అవుతాయి. అది కూడా ఒక ముఖ్య కారణం. అదొక్కటే కాదు గానీ, దానివల్ల కూడా ఫామ్ అవుతాయి. నీళ్లు సరిగ్గా తాగడం, ఆ తర్వాత వేరే నీళ్లు తాగే వాళ్ళకి కూడా కొంతమందికి జన్యుపరమైన ఇబ్బందులున్నాయనుకోండి, ఎన్ని నీళ్లు తాగినా సరిపోకపోవచ్చు. దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్లుంటాయి. సాధారణంగా ఎక్కువ మంది ఉండరు అలాంటి వాళ్ళు. కానీ ఉంటే అలాంటి ఇబ్బందులుంటే మనం దాన్ని కూడా అడ్రెస్ చేయగలుగుతాం. ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది గదా! ఈ మధ్య కాలంలో. పెరుగుతోందంటే మనలో అవగాహన పెరుగుతోందండి. ఇదివరకు రోజుల్లో ఉంటే ఇప్పుడు ఉదాహరణకి ఏదో నేను చదువు మొదలుపెట్టిన కాలంలో అప్పటికైతే అప్పటికి అసలు జనాలకి ఎవరికీ తెలీదు. ఏదో నొప్పొచ్చిందంటే రాయొచ్చిందన్న ఎక్స్‌రే తీయడం వరకే తప్ప పెద్ద ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు కొంచెం మనం అంటే ఇండియా డెవలప్ అవుతుంది. జనాల్లో అవగాహన పెరిగింది. ఆహ్, మీలాంటి మాధ్యమాల వల్ల బహుశా ఆ జనాలు సో దాని ద్వారా ఏంటంటే ప్రెజెంట్ అవుతున్నారు. నాకు నొప్పొచ్చింది, నాకేదో కిడ్నీ ప్రాబ్లమ్ ఉందేమో అని వాళ్ళంతట వాళ్ళు రావడం, మనం చెక్ చేయగలిగే అవకాశం రావడం, అప్పుడు రాళ్ళు ఉన్నాయని తెలియడం, దాని ట్రీట్మెంటు ఇలాగ కొంచెం అంటే అవగాహన పెరిగింది. నేను అనుకోవడం రాయి వచ్చే ఫ్రీక్వెన్సీ పెద్దగా మారి ఉండకపోవచ్చు గతంతో పోల్చి చూస్తే. అంటే ఇప్పుడు వాటర్‌లో గూడా చాలా వేరియేషన్స్ చూస్తున్నాం. బిస్లరీ వాటర్ అని, ఆల్కలైన్ వాటర్ అని ఈ మధ్య కాలంలో రకరకాలవి వచ్చేస్తున్నాయి. ఇంత మంచినీళ్ళు తాగుతున్నా గూడా ఒకప్పుడైతే బావులలో, చెరువులలో అలా తాగి బ్రతికేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు ఇంత స్వచ్ఛమైన నీరు తాగుతున్నా గూడా కిడ్నీస్‌లో స్టోన్ ఫార్మ్ అవ్వడం అనేది అవునండి. అంటే నీరు ఒక్కటే కాదు కదండీ! ఇప్పుడు మన ఉదాహరణకి తినే అలవాట్లను బట్టి ఇందాక చెప్పాం కదా! నీళ్లు స్వచ్ఛమైనవైనా గానీ, తినే ఆహారంలో ఆక్సలేట్ చాలా ఎక్కువ ఉందనుకోండి, మనం ఎంత స్వచ్ఛమైన నీరు తాగినా ఇంకో చోటు నుంచి వస్తుంది కదా ఆక్సలేట్. దాని వలన హ్మ్. ఆక్సలేట్ రాయి ఏర్పడుతుంది. ఆ ఇబ్బందుంటాయి. అంటే మీరు చెప్పినట్టు నీటిలో ఇబ్బందున్నా కూడా రావచ్చు. హ్మ్. కానీ నీరు స్వచ్ఛంగా ఉన్నా కూడా వేరే కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువ శాతం నీటి వల్ల అంటారా? వేరే కారణాల వల్ల అంటారా? 2 ఉన్నాయండి. ఎక్కువ ఓకే. శాతం అని ఏం లేదు. నీరు బాగా తాగని కొన్ని పోర్షన్ ఆఫ్ పీపుల్‌లో నీళ్లు సరిగ్గా తాగకపోతే మెయిన్ కారణం అదే అవుతుంది. లేదా ఆహారపు అలవాట్లు కొంతమందికి కారణం అవుతుంది. సో, చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు. కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఫార్మ్ అవుతాయి అనే వాటికి మా వ్యూయర్స్‌కి వారి యొక్క డౌట్స్‌ని క్లారిఫై చేశారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ వెరీ మచ్.